నా ప్రతి జీవనంగా దేవుడు మనల్ని ఏనాడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అనుదినము తన వాత్సల్యము చేత దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక క్షణమైనా సరే ప్రభు మనల్ని విడిచిపెడితే మన సజీవ లేఖలు ఉండగలమా? ప్రభు కృప మన మీద లేకపోతే మనం బ్రతికి బట్ట కట్టగలమా? ప్రభు కృప మన మీద లేకపోతే ఈ లోకంలో ఈ 4 వేళ్ళు లోపలికి వెళ్తాయా? నువ్వు తినాలన్నా దేవుని కృప కావాలి. తిన్నటువంటి ఆహారం లోపలికి వెళ్ళి అరగాలన్నా దేవుని కృప అవసరం. నిద్రపోవాలన్నా దేవుని కృప అవసరం. బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలన్నా దేవుని కృప, దేవుని కాపుదల అవసరం. ఈరోజు ఎక్కడ భద్రత లేదండి. అనేకమైన యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. మరణము కిటికీలు ఎక్కుచున్నది అనే మాటను ఆలోచన చేస్తున్నప్పుడు నిజమే కదా. ప్రతి కుటుంబాల్లో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి దేశాల్లో పేదవారికి, ధనవంతులకి, ఆ తర్వాత మరణానికి జాతి, కుల, మత, వర్గ భేదాలు ఏమైనా ఉన్నాయండి? ఈ జాతి పెద్దది, అందరు బట్టి మనం వెళ్ళొద్దులే అనుకుంటుందా మరణం? ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ భాష మాట్లాడే వ్యక్తులైనా సరే ఈ రోజున భయంకరమైన మరణం తాండవమాడుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. మన